హాయ్ ఫ్రెండ్స్, భూకంపం అనేది ముందస్తు హెచ్చరికలు లేకుండా వచ్చే ఒక భయంకరమైన ప్రకృతి విపత్తు. భూమి ఒక రేంజ్లో ఊగిపోయినప్పుడు నగరాల్లో పవర్ నెట్వర్క్లు సెకండ్ల వ్యవధిలో కట్ అయిపోయి కారు చీకట్లు కమ్ముకుంటాయి. ఇలాంటి సమయంలో కరెంటుతో నడిచే అత్యాధునిక రక్షణ వ్యవస్థలన్నీ చేతులెత్తేస్తాయి. కానీ దుబాయ్ శాస్త్రవేత్తలు తాజాగా ఒక వింత పరికరాన్ని కనిపెట్టారు. దీనికి కరెంట్ అక్కర్లేదు, బ్యాటరీ అవసరం లేదు. కేవలం కొన్ని చిన్న చిన్న స్టీల్ బాల్స్ సాయంతో భూకంపం తాలూకు వినాశకరమైన ఎనర్జీని ఇది ఎలా మింగేస్తోందో, ఆ వింత ఫ్రిక్షన్ డాంపర్ అసలు మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చారిత్రాత్మక ఆవిష్కరణ వెనుక యుఏఈలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ షార్జా సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మూసా లెబ్లోబా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఉంది. వీరు కరెంట్ లేని విపత్తు సమయాల్లో కూడా బిల్డింగ్స్ ని కాపాడేలా ఒక అల్ట్రా సింపుల్ మెకానికల్ పరికరాన్ని డిజైన్ చేశారు. ఈ సరికొత్త ఇన్నోవేషన్ కు తాజాగా అమెరికా పేటెంట్ కూడా లభించింది. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ బిల్డింగ్ ఇంజనీరింగ్ లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ వింత పరికరం చూడడానికి ఎలా ఉంటుంది? పైకి చూస్తే ఇదొక సాధారణ ఇనుప పైపు లాగా కనిపిస్తుంది. ఒక ఖాళీ స్టీల్ సిలిండర్ లోపల వందలాది గట్టి స్టీల్ బాల్స్ ని దట్టంగా నింపేశారు. ఈ సిలిండర్ మధ్యలో నుండి చిన్న చిన్న రాడ్ లో అటాచ్ చేసిన ఒక కదిలే షాఫ్ట్ ప్రయాణిస్తుంది. భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్ ఊగితే ఈ లోపల ఉన్న షాఫ్ట్ ముందు వెనక్కు కదులుతుంది. అప్పుడు ఆ చిన్న రాడ్ లో లోపల దట్టంగా ఉన్న స్టీల్ బాల్స్ మధ్య నలుగుతూ గట్టిగా దూసుకెళ్తాయి. ఈ సింపుల్ మెకానిజమే బిల్డింగ్ పడకుండా కాపాడుతుంది. ఇక్కడ అసలైన సైన్స్ మ్యాజిక్ ఎలా జరుగుతుంది? ఆ రాడ్ లో స్టీల్ బాల్స్ గుండా దూసుకెళ్లేటప్పుడు వాటి మధ్య భయంకరమైన ఘర్షణ పుడుతుంది. ఫిజిక్స్ నియమాల ప్రకారం ఈ ఘర్షణ వల్ల భూకంపం నుండొచ్చే వినాశకరమైన వైబ్రేషన్ ఎనర్జీ కాస్త వేడి రూపంలోకి మారిపోయి పక్కకు తప్పుకుంటుంది. దీనివల్ల భూమి నుండి వచ్చే షాక్ వేవ్స్ తీవ్రతను ఈ సిలిండర్ తన లోపలికే పూర్తిగా పీల్చేసుకోవడం వల్ల బిల్డింగ్ పైకి ప్రయాణించే లోడ్ దారుణంగా తగ్గిపోతుంది. ఫలితంగా ఎంత పెద్ద భూకంపం వచ్చినా బిల్డింగ్ చాలా నెమ్మదిగా తక్కువ వేగంతో ఊగుతూ సురక్షితంగా నిలబడుతుంది. ఈ ప్రయోగంలో ల్యాబ్ పరీక్షలు జరిపిన శాస్త్రవేత్తలకు ఒక వింత నిజం తెలిసింది. బిల్డింగ్ లోకి వెళ్లే వినాశకరమైన ఎనర్జీలో ఏకంగా 14% ఈ చిన్న పరికరం ఒక్కటే మింగేయగలదు. కేవలం 1 నుండి 5 మిల్లీమీటర్ల చిన్న వణుకు వస్తేనే ఈ పరికరం ప్రతి ఇంచ్ కదలికకు ఏకంగా 28,500 పౌండ్ల నిరోధక శక్తిని క్రియేట్ చేసి భూకంప వేగాన్ని ఎదుర్కొంటుంది. దీనివల్ల పాత బిల్డింగ్లో బ్రిడ్జ్లో కూలిపోకుండా ఇనుప కవచంలా కాపాడవచ్చు. అయితే ఇవి ప్రారంభ పరీక్షలు మాత్రమే కాబట్టి త్వరలోనే దీన్ని భారీ షేక్ టేబుల్ పై పెట్టి పెద్ద ఎత్తున పరీక్షించబోతున్నారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ప్రస్తుతం మార్కెట్లో ఉన్న భూకంప నిరోధక సిస్టమ్స్ అన్ని భారీ హైడ్రాలిక్ పంపులో ఖరీదైన ఎలక్ట్రానిక్స్ ఇంకా స్ప్రింగ్స్ పై నడుస్తాయి. వాటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా ఎక్కువ. పైగా కరెంటు పోతే ఫెయిల్ అవుతాయి. కానీ ఈ కొత్త పరికరానికి కరెంట్ అస్సలు అక్కర్లేదు. పైగా ఇందులో వాడిన సిలిండర్, స్టీల్ బాల్స్ అన్ని చాలా చౌకగా దొరికే ఇండస్ట్రియల్ మెటీరియల్స్. ఏదైనా పార్ట్ పాడైతే మొత్తం సిస్టమ్ మార్చక్కర్లేదు. కేవలం ఆ ఒక్క ముక్కను మార్చేస్తే సరిపోతుంది. అందువల్ల నిరంతరం భూకంపాలు వచ్చే పేద మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భవనాల భద్రతకు ఇదొక పెద్ద రోడ్ మ్యాప్ కాబోతోంది. చూసారుగా, కరెంటు పోయినా శత్రువుల కంటికి చిక్కకుండా ప్రకృతి వైపరీత్యాల నుండి నగరాల్ని కాపాడటానికి ప్యూర్ ఫిజిక్స్ ఎంతటి అద్భుతమైన ఐడియాని అందించిందో. కేవలం భూకంపాలే కాదు, భారీ ఈదురుగాలులు, రైల్వే ట్రాక్ల వణుకు, అలాగే ఫ్యాక్టరీల మిషన్ల నుండి వచ్చే వైబ్రేషన్స్ వల్ల పెద్ద పెద్ద టవర్లు డ్యామేజ్ అవ్వకుండా అడ్డుకోవడానికి కూడా ఈ ఫ్రిక్షన్ డాంపర్ ఉపయోగపడబోతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.